ఇందులో ఆ పాయింట్ నేను చదివి వినిపిస్తాను. దాని ఉద్దేశం కూడా ఏంటో చెప్పండి సార్. జస్టిస్ అనిరుద్ధ్ బోస్ గారి తీర్పులో సారాంశం సార్ ఇది. ఐ డిక్లైన్ టు ఇంటర్ఫియర్ విత్ ద రిమాండ్ ఆర్డర్ డేటెడ్ 10/09/2023 as I am of the view that the special judge had jurisdiction to pass such order even if the offences under the 1988 Act could not be invoked at the stage. Lack of approval in terms of section 17A would not have rendered the entire order of రిమాండ్ నాన్ ఎస్ట్. ఒకటి. రెండో పాయింట్ దాని కిందనే ఒక ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశం ఉంది సార్. ద అపెలెంట్ హౌఎవర్ కుడ్ బి ప్రొసీడెడ్ అగైనెస్ట్ బిఫోర్ ద స్పెషల్ జడ్జ్ ఫర్ అలిగేషన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఫర్ సచ్ ఆల్సో హీ హ్యాస్ బీన్ ఇంప్లికేటెడ్. ఈ రెండు పాయింట్స్ అన్నవి అంటే 17A ఒకవేళ అప్రూవల్ తీసుకోవాలనే అంశం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ఐపీసీ సెక్షన్ల కింద కేసును కొనసాగించవచ్చని క్లియర్ గా ఇండికేషన్ ఇచ్చినట్టే కదా సార్. సార్ అంటే ప్రజలకు మీకు అందరికి అర్థమైంది, ప్రజలకు అర్థమైంది. ప్లీజ్ అదే కావాలి సార్. సులభమైన భాషలో చెప్తున్నాను. చెప్పండి సార్. నేరాలు చేసేవాడు ఏ చట్టం కింద ఏ నేరం వస్తుందని చూసుకొని కూడా తెలివిగా కొంతమంది చేస్తుంటారు. ఓకే. అయితే దీంట్లో ఇప్పుడు ఐపీసీ కింద కొన్ని నేరాలు జరిగినాయండి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కొన్ని నేరాలు జరిగినాయి. శాంక్షన్ తీసుకోవాల్సింది ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద జరిగిన నేరాల గురించి. కాబట్టి మిగతా వాటికి శాంక్షన్ అవసరం లేదు. కాబట్టి ఆ ఐపీసీ కింద జరిగిన నేరాలకు సంబంధించి జడ్జి గారికి పవర్ ఆఫ్ రిమాండ్ వితౌట్ శాంక్షన్ ఉంది. కాబట్టి ఈ రిమాండ్ చేసింది ఇల్లీగల్ కాదని ఆయన రాశారు. ఒకటి. అయితే రెండో జడ్జిమెంట్ కూడా మీరు దాన్ని చదివినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుందండి. రెండో అంటే 17A అప్లికబుల్ కాదన్న జడ్జిమెంట్ లో కూడా ఒక అబ్జర్వేషన్ చేశారు. ఏంటంటే ఏదైతే నేరాలు చంద్రబాబు నాయుడు గారి మీద మోపబడ్డాయో ఆ నేరాలని తర్వాత డిలీట్ చేసేసారండి. అవును. ఆ డిలీట్ చేశారు కాబట్టి ఈ కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత ఆ నేరాలకు సంబంధించి ప్రొటెక్షన్ లేదు. కాబట్టి ఖచ్చితంగా 17A అనేది నాట్ అప్లికబుల్, ఆయనకి ప్రొటెక్షన్ రాదు అని రాశారు. అంటే ఎవిడెన్స్ ట్యాంపరింగ్. ఎవిడెన్స్ కాదు సార్. 13(1)C అంటే 3 సెక్షన్లు. ఆ సెక్షన్ నేను చెప్పలేకపోతున్నాను, నేను మై నేటివ్ ప్లేస్ లో ఉన్నాను. 3 సెక్షన్ కి సంబంధించి రెండో జడ్జిమెంట్ అంటే డిసెంటింగ్ కాదు, ఆమె ఈ 17A నాట్ అప్లికబుల్ అని చెప్పి రాసిన దాంట్లో ఒక అబ్జర్వేషన్ చేశారు. ఎస్ సార్. ఐపీసీ సెక్షన్ 409 ఒకటి ఉంది సార్. సెక్షన్ 120B ఉంది సార్. సెక్షన్ 17A అది మన పీసీ యాక్ట్ లో సంబంధించింది. 17A ఉంది సార్. 13 ఓకే. 13(1)C అవినీతి నిరోధక పీసీ యాక్ట్ లో ఉండేది. 13(1)C ఉంది, 13(1)D ఉంది, 13(2) ఉంది సార్. ఇది పీసీ యాక్ట్ కి సంబంధించింది. వీటికి ఈ సెక్షన్లకు సంబంధించి ఒక అబ్జర్వేషన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అవి వర్తిస్తాయి. ఇప్పుడు ఆయన అప్పుడు చేశారు, ఇంతకుముందు గతంలో. ఇక్కడ సారీ నాకు అర్థం కాలేదు. మీరు ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పండి. ఈ సెక్షన్స్ కింద అనిరుద్ధ్ బోస్ గారు అన్నమాట ఒక్క పాయింట్ చదువుతాను సార్. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1)C, 13(1)D, 13(2) ప్రకారం చంద్రబాబు విషయంలో ముందుకు వెళ్లడానికి వీల్లేదు. అయితే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవచ్చు. తదనంతరం అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ చంద్రబాబు విషయంలో ముందుకెళ్లొచ్చు. ఇది సార్ అందులో అంటే ముందుకెళ్ళొచ్చు. అంటే ఇక్కడ ముందుకెళ్లే దాంట్లో కూడా 2 విషయాలు ఉంటాయండి. ముందుకెళ్ళడం అంటే ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం అనేది ముందుకెళ్ళటం ఒకటి, చార్జ్ షీట్ ఫైల్ చేసి నేరం చూపించడం అనేది ముందుకెళ్ళటం. ఓకే. అయితే ఇక్కడ మనము రిమాండ్, అరెస్ట్ ఇల్లీగల్ కాదన్నారు కాబట్టి అవి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. ఓకే. ఆ ఇన్వెస్టిగేషన్ కొనసాగించుకోవచ్చు ఈ సెక్షన్ల కింద కూడా. అయితే శాంక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేయాలి ఈ సెక్షన్ల కింద. చార్జ్ షీట్ ఫైల్ చేసే రోజుకి ఆయన శాంక్షన్ వస్తే చాలు. సో ఇన్వెస్టిగేషన్ అనేది యూ కెన్ ప్రొసీడ్ విత్. ఇప్పట్లో ఇక ఇబ్బందులు లేవని రాయటం అనేది తప్పు. రైట్. ఎప్పుడు ఇబ్బందులు లేవు. శాంక్షన్ కనుక ఒకవేళ గవర్నర్ ఇవ్వకపోతే అప్పుడు కొంచెం ఈ సెక్షన్ల కింద, ఇప్పుడు మీరు చెప్పిన సెక్షన్ల కింద యాంటీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కొన్ని ఇబ్బందులు లేకుండా ముందుకెళ్ళచ్చు. కానీ ఇక్కడ ఐపీసీ కింద నేరాలకు సంబంధించి ప్రొసీడ్ అయిపోవచ్చు.
ఈవెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా ఇన్వెస్టిగేషన్ యూ కెన్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్. శాంక్షన్ రైట్ సార్, ఫర్ ఫైలింగ్ ద ఛార్జ్ షీట్ శాంక్షన్ కావాలి. లేదా మేము ఛార్జ్ షీట్ ఫైల్ చేసేస్తాము, సబ్సిక్వెంట్ గా శాంక్షన్ తీసుకుంటాము, ఆ శాంక్షన్ వచ్చిన తర్వాతనే మిగతా కేసులు మిగతా నేరాల మీద అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద నేరాల మీద మీరు కాగ్నిజెన్స్ తీసుకోండి, ఐపీసీ కింద ప్రొసీడ్ అవ్వండి అని కూడా వాళ్ళు అడగచ్చు. ఓకే, గుడ్. ఓకే సార్, రైట్. ఒకసారి కేసు ప్రొసీడింగ్స్ కి ఎటువంటి ఇబ్బందులు లేవండి. కేసు ప్రొసీడ్ అవ్వచ్చు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు శాంక్షన్ గనక వస్తే అంటే తీసుకుంటే 17AA కింద ప్రొసీడ్ కావచ్చు. రైట్. సుందరరామ శర్మ గారు,